మొన్న మా మావయ్య కొడుకు వాళ్ళ అబ్బాయిది బర్త్డే ఉందని కాల్ చేశాడు. కాల్ చేస్తే ఒకటే చెప్పానండి. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళను, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఎప్పుడూ కానీ చాలా సంవత్సరాలు అయిందండి వెళ్ళొచ్చి. కాబట్టి నేను వెళ్ళను అని చెప్తాను కదా. కానీ ఒక ఆలోచన నా మనసులోకి వచ్చింది. ఆ ఆలోచనే నన్ను మార్చింది. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా ఉంటాను కాబట్టి ఇంకా ఎవ్వరు చెప్పినా వినను కాబట్టి వాళ్ళందరికీ తెలుసు పిలిచినా రాదు అనేది. కాబట్టి వాడు ఏం చేశాడంటే, జ్యోతక్క ఇట్లా బాబుది బర్త్డే ఉంది, నువ్వు రావాలి అన్నాడు. వాడికి తెలుసు నేను రానని. కానీ వాడు చెప్పాడు. చెప్తే నేనన్నాను, అరే నేను ఇంటి దగ్గరికి కాకుండా నువ్వు ఎక్కడ పెట్టినా నేను వచ్చేదాన్ని రా అన్నాను అంతే. వాడు ఏమనుకున్నాడో ఏమో తెలియదండి. వాడి ప్లాన్ అంతా చేంజ్ చేసుకుని నెక్స్ట్ డే కాల్ చేసేసి, జ్యోతక్క నేను ఫంక్షన్ వేరే దగ్గర పెడుతున్నాను, నువ్వు రావాలి అన్నాడు వాడు. అరే రే వారు అందరూ ఇబ్బంది పడతారా, ఎందుకురా ఇంటి దగ్గర అంటే చాలా గ్రాండ్గా బాగా చేయొచ్చు, సందడిగా ఉంటుంది, అందరూ వస్తారు కదా, నా గురించి ఎందుకు నువ్వు పెట్టడము వేరే దగ్గర, వద్దు అంటే వాడు ఒక్కటే చెప్పాడు, 80% నీ గురించి పెడతా ఉన్నాను, 20% నా కొడుకు గురించి పెడతా ఉన్నాను జ్యోతక్క, నువ్వు వస్తున్నావు అంతే అన్నాడు. ఇంకా నేను ఏం మాట్లాడలేదండి. సరే అనేసి బయలుదేరి వెళ్ళానమాట. వెళ్ళి వాని కొడుకు బర్త్డేకి అటెండ్ అయ్యి వచ్చాను. ఏంటంటే నేను కొన్ని చోట్లకు వెళ్ళొద్దు అనుకుంటే వెళ్ళను అసలు. అది కారణాలు ఏవైనా కావచ్చండి, కారణాలు ఏవైనా కావచ్చు. వెళ్ళాలా వెళ్ళకూడదు అనేది నేను డిసైడ్ చేసుకున్న తర్వాత ఎవరు చెప్పినా వినను. వాళ్ళు రమ్మన్నా రాను. ఒకటి వాళ్ళకి తెలుసు డిసిషన్ అనేది ఇంకా తీసుకుంది అంటే మళ్ళీ ఎవరు చెప్పినా వినదు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎవ్వరు కూడా ఈవెన్ మా అమ్మ వాళ్ళ తరపు కానీ మా అత్తమ్మ వాళ్ళ తరపు కానీ ఎవ్వరు కూడా నన్ను ఎందుకు రాలేదు నువ్వు అని అడిగేవాళ్ళు ఎవ్వరూ ఇది లేదండి. అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎంజాయ్మెంట్ అనే దానికి నేను మంచికి చెడుకు కూడా దేనికి వెళ్ళకూడదు అనుకున్నాను, ఎటు వెళ్ళడం లేదు, అలాగే ఉన్నాను. కానీ వాడు ప్రత్యేకంగా జ్యోతక్క నీ గురించే నేను ఈ ఫంక్షన్ పెట్టానని చెప్పిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు కదా, వాడిని అప్సెట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి వాడు ఎంత ఖర్చు వచ్చినా కూడా వెనకాడకుండా వాడు వేరే ఊర్లో పెట్టాడు కాబట్టి నేను వెళ్ళొచ్చానమాట. ఇంకొక విషయం చెప్పనా అండి, ఇక్కడ వీడు వాచ్మెన్తో చెప్తున్నాడంట, రేపు హైదరాబాద్ నుండి సబ్ కలెక్టర్ వస్తుంది, స్పెషల్ గెస్ట్గా వస్తుంది అనేసి చెప్తున్నాడంట. తీరా నేను మొత్తం తయారైన తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాప మా వదిన చెప్తున్నారనమాట, జ్యోతక్క ఇలా చెప్తున్నాడు అనమాట నిన్న వాచ్మెన్తో, హైదరాబాద్ నుండి సబ్ కలెక్టర్ వస్తుంది రేపు ఫంక్షన్కి అని చెప్తున్నారనమాట. వాడు చెప్పే విధానం ఏంటో ఇక అంతే అండి. చాలా క్లోజ్గా ఉంటాం మా మావయ్య కొడుకు, మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అండి. అసలు నేను ఎటైనా వెళ్ళాలనుకుంటే మీకు చెప్పనండి, మా ఫ్యామిలీ చాలా అంటే చాలా పెద్దదండి. అమ్మ వాళ్ళ తరపు బోల్డ్ మంది, అత్తమ్మ వాళ్ళ తరపు బోల్డ్ మంది, మా అమ్మ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, మా నాన్న వాళ్ళ తరపు అందరూ కూడా చాలా అంటే చాలా కుటుంబం ఉంటుంది. కానీ అన్నింటికి వెళ్ళనండి నేను. అసలు వెళ్ళాలనుకుంటే నెలలో ఒక 2-3 ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి, కానీ ఎటు వెళ్ళను. మీకు అదే చెప్పాను కదా, చాలా సంవత్సరాలు అయింది వెళ్ళక. కాబట్టి ఇంకా వాడు ప్రత్యేకంగా జ్యోతక్క నీ గురించే ఈ ఫంక్షన్ పెట్టాను నేను ఇక్కడ అన్నాక వెళ్ళకపోతే బాగోదు కదా, కాబట్టి వెళ్ళొచ్చానమాట. చాలా ఎంజాయ్ చేసామండి చక్కగా. చాలా అంటే మీకు చెప్పాను, మేమందరం కలుసుకున్నామంటే ఇంకా మాకు ముచ్చట్లకు అసలు కొదవే ఉండదు. ఆడుతూ పాడుతూ డ్యాన్సులు, మాటలు, అబ్బబ్బబ్బబ్బా ఎన్ని ఉంటాయి. అందరూ కలుసుకున్నప్పుడు అలాగే ఉంటుందండి, ప్రతి ఫ్యామిలీలో కూడా అలాగే ఉంటుంది. కానీ ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళకే తెలుసు కదా. కాబట్టి ఇంకా అలా సరదా వాతావరణము అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. భలే ఎంజాయ్ చేసామన్నమాట. వీడేదో ఫామ్ హౌస్ అండి, అక్కడ ఏదో చిన్నగా ఇక్కడ కొత్తగా తెరిచారంట, అక్కడ పెడుతున్నా అని చెప్పాడు. సరేరా అని చెప్పి ఇంకా వెళ్ళొచ్చానమాట. ఇంకా వెళ్ళగానే వాడు వెంటనే స్టేషన్కి వచ్చాడు, రైల్వే స్టేషన్. ఇంకా దిగగానే వాడు ట్రైన్ ఎక్కగానే ఎక్కడున్నో జ్యోతక్క ఏంటి అది ఇది అని అన్నీ కనుక్కొని నేనే వస్తున్నాను తీసుకెళ్ళడానికి అని వాడే వచ్చి తీసుకెళ్ళి చాలా ఇదండి. వీడితో నేను గంటలు మాట్లాడుకుంటాం, మేము ఎవరు మాట్లాడుకున్నా. ఒకసారి వీడితో మాట్లాడుతుంటే ఎవరో కాల్ చేశారండి. కాల్ చేసి
వీడితో మాట్లాడుతుంటే ఒకరు కాల్ చేశారు. కాల్ చేసి తర్వాత నాకు కాల్ లిస్ట్ చూపించారనమాట. ఎన్నిసార్లు చేశాను చూడు, అసలు నా ఫోన్కి కొంచెం కూడా నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, చూడు ఎన్ని గంటల నుండి నేను చేస్తూ ఉన్నాను అంటే నేను చెప్పాను మా మాయ కొడుకుతో వాడితో మాట్లాడుతున్నాను అని చెప్పానమాట. అసలు ఏంటంటే అలా సరదాగా ఉంటామండి ఫ్యామిలీలో అందరం కూడా చక్కగా హార్ట్ఫుల్గా అంటే మాట్లాడుకోవడం ఏదైనా కూడా కల్మషం లేకుండా మాట్లాడుకుంటాము, కల్మషం లేకుండా ఉంటాం కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తామన్నమాట. మేమందరం ఒక దగ్గర కలుసుకున్నామంటే అసలు మా మాటలకు కొదవే ఉండదన్నమాట. చెప్తున్నాను కదా, అందరం కలుసుకున్నామంటే ఇంకా అసలు టైమే తెలియదండి. టైం అంటే టైం తెలియదు, ఇంకేవో విషయాలు పడుతూనే ఉంటాయి. ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడం. ఇంక ఇందులో మా మాయ కూతురు ఉంటుంది, అది చిన్నది, అస్సలు అది ఉందంటే ఇంకా మాకైతే అసలు నవ్వి పొట్ట చెక్కలైపోయి చచ్చిపోవాలి. నిజంగా చెప్తున్నాను, అంత ఇదైపోతామన్నమాట. అసలు అంత నవ్విపిస్తుంది. అది ఏది మాట్లాడినా కూడా నవ్వు వస్తుంది. అంత కొంతమందికి కొంత ఆర్ట్ ఉంటుందండి ఒక్కొక్క దాంట్లో. అది ఏ మాట మాట్లాడినా కూడా అక్కడ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఫుల్ నవ్వుతాము. ఇంకా చిన్నమ్మ వచ్చింది, పెద్దమ్మ వచ్చారు, అందరూ లేట్గా వచ్చారు నైట్. ఎందుకంటే డే అంతా కూర్చోవడం కష్టం కదా, నైట్ లేట్గా రమ్మన్నాను. ఇంక వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులకు కనబడ్డావు బిడ్డ అనేసి అనడము. ఇంకా మా చిన్నమ్మ వీళ్ళైతే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, నువ్వు ఇంటికి రావడం లేదు అని. మా పెద్దమ్మ మా చిన్నమ్మని కోపం చేస్తూ ఉందంట. ఏంటి నువ్వు చెప్పవా చెల్లె, బిడ్డకు చెప్పవా రమ్మని చెప్పి అనేసి అంటున్నారు. కనుక నన్ను కోపం చేస్తుంది బిడ్డ అనేసి అంటుందన్నమాట ఫంక్షన్ హాల్ దగ్గర చిన్నమ్మ. నేను చెప్తే వింటదా బిడ్డ అనేసి నేను అంటున్నా, బిడ్డ రాకపోతే ఎట్లా అనేసి చిన్నమ్మ అనడం, వెళ్ళేటప్పుడు ఏడవడము, నువ్వు ఇంటికి రావడం లేదు, చెప్పితే వినవు అసలు అన్నట్టు. ఇంకా అన్నీ రకరకాలండి. ఇదిగోండి ఒకటి చెప్పనండి, ప్రతి ఇంట్లో కూడా ఏవో విషయాలు ఉంటాయండి. కనబడినంత ఆహ్లాదంగా, కనబడినంత నవ్వులు ఇవి ఏవి ఉండవు. సమస్యలు అనేవి కొన్ని బంధువులలో మాటలు వచ్చే విధానము కొన్ని ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. అవి చెప్పుకుంటే తెలుస్తాయి, చెప్పుకోకపోతే తెలియదు కదా. కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. ఎవరు ఏది చెప్పుకున్నా ఏది చేసినా ఏం ఉండదండి. అదంతా ఏదో ఊరికే చెప్పుకోవడమే తప్ప ఏం ఉండదు. ఎవరిది వాళ్ళు ఫేస్ చేయాల్సిందే, ఎవరిది వాళ్ళు ఇది చేయాల్సిందే. కాబట్టి చెప్పుకుంటూ వచ్చే సానుభూతుల గురించి వాటి గురించి చూడడము అలాంటివి అయితే అస్సేమనిపిస్తుంది. నాకు అసలు ఇష్టం ఉండదు. మీకు ఇంతకుముందు చెప్పాను, నాకు ఎక్కడైనా నాకు ఇష్టం లేని మనుషులు కానీ ఇష్టం లేని పనులు కానీ ఏవి చేసినా నాకంటూ నేను తప్పు చేయలేదు, నా తప్పు లేదు అనుకున్నప్పుడు ఎవరి దగ్గర నుండి ఏ మాట వచ్చినా కూడా నేను పడను. అదైతే అందరికీ తెలుసు. ఫ్యామిలీలో ఒకటి అంటుంటారు అనమాట, అందరు కలిసి ఉండాలిరా అని నేను చెప్తా ఉంటే వాళ్ళు ఏమంటారంటే, నువ్వైతే మాకు అందరికీ చెప్తావు కలిసి ఉండమని, నువ్వు మాత్రం కలవా అని చెప్తూ ఉంటారనమాట. అలా కాదు, ఎప్పుడైనా కూడా మనస్పర్ధలు అనేవి ఫస్ట్ రావద్దండి. వచ్చాయా కలవకూడదు, అంతే. ఇంకా అలాగే ఉండడం అనేది నా పాలసీ. నా తప్పు లేకపోయినా కొన్నిసార్లు నేను శిక్ష అనుభవిస్తూ ఉంటాను. ఏం చేస్తాను చెప్పండి, ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఎటు వెళ్ళను అనుకున్నాను, వెళ్ళలేదండి. వీడు ప్రత్యేకంగా బర్త్డే పెట్టాను ఇక్కడ జ్యోతక్క, కేవలం ఇది నీ గురించే నేను పెట్టాను ఇక్కడ, నువ్వు రావాలి తప్పకుండా అన్నప్పుడు వెళ్ళి రాకపోతే బాగోదు కదా. కాబట్టి హ్యాపీగా వెళ్ళేసి వచ్చాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చక్కగా వాడైతే ఫంక్షన్ గ్రాండ్గా చేశాడు, చాలా బాగా జరిగింది వాళ్ళ అబ్బాయిది. వీళ్ళ అబ్బాయి ఏంటంటే వాడికి కొంచెం లేటుగా పుట్టాడండి. ఆ అబ్బాయి లేటుగా పుట్టాడు కాబట్టి ఇంకా అందరికీ హ్యాపీ ఉంటుంది కదా చాలా. కాబట్టి వాడితో ఇంకా ఏమనకుండా వస్తున్నాను రా అని చెప్పి వెళ్ళొచ్చానమాట. ఇది విషయం. మొన్న నేను బర్త్డేకి ఊరెళ్ళొచ్చాను కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను, చూడండి. ఇవన్నీ కూడా అలా గుర్తుగా ఉంటాయి కదండి, ఏదైనా కూడా గుర్తుగా ఉంటుంది. కాబట్టి ఫొటోస్ అనేవి వీడియోస్ అనేవి నాకు ఫస్ట్ నుంచి తీయడం ఎక్కువ అలవాటు కాబట్టి తీస్తూ ఉంటాను, ఇలా పెడతా ఉంటాను అనమాట. ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక కాదండి ఇవన్నీ, ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటే. నేను చెప్పాను మీకు 1000 ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర అనేసి. కాబట్టి అదండి మా మాయ కొడుకు వాళ్ళ అబ్బాయిది బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాడు, రమ్మన్నాడు కాబట్టి ఇంకా వెళ్ళొచ్చానమాట. అది విషయం. ఈ వీడియోస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తాను.
మా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు కదా, కాబట్టి చక్కగా తీసిన వీడియోస్ అన్నీ కూడా పెడతాను చూడండి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. నైట్ అయితే డ్యాన్సులు బాబాయ్, మాకు తెల్లవారింది, అసలు నిద్రపోలేదు, మేము నిద్రపోలేదు, ఏం లేదు, మార్నింగ్ లేచి వచ్చాం.